హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో మనం పూజలు వ్రతాలు అవి ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉంటాం. నేను మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మనం వ్రతాలకి పీట పైన వేసుకునే ముగ్గులను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పీఠం పైన వేసే ముగ్గులను చూసేద్దాం. ఇదండి పద్మం ముగ్గు, చాలా ఈజీగా ఉంటుంది. పీట పైన వేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి ముగ్గు అండి. అయితే మనం పీట పైన ముగ్గు వేసేటప్పుడు బియ్యం పిండితో లేదంటే ముగ్గు పిండితో దేంతోనైనా కానీ ఇలా ముగ్గు వేసేసుకొని మామూలుగా కెమికల్ ఉండేటటువంటి కలర్స్ కాకుండా మనకు ఇంట్లో ఉండేటటువంటి పసుపు కుంకుమ వాటితోనే ఇలా కలర్స్ వేసేసుకోవాలండి. చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది, ఇంకా పవిత్రంగా కూడా ఉంటుందండి. నేనైతే ఎప్పుడూ ఈ పద్మం ముగ్గుని చాలా రకాలుగా వేసుకుంటూ ఉంటానండి. ఇది చాలా సింపుల్గా ఉంటుందని షేర్ చేస్తున్నాను. మనం మళ్ళీ వీడియోస్లో ఇంకా అష్టదళ పద్మము, సహస్రదళ పద్మము అవన్నీ కూడా షేర్ చేసుకుందాం. మనం ముగ్గు వేయడమే కాదండి, దానికి ఇలా రౌండ్గా లేదా 4 సైడ్లకి బార్డర్ ముగ్గు కూడా వేసుకోవాలి. అప్పుడైతేనే మనకు ముగ్గు అనేది కంప్లీట్ అవుతుంది. ఇదిగో చూడండి, అందంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకొక ముగ్గును కూడా షేర్ చేస్తాను నేను. మనం మామూలుగా ఇలా స్వస్తికం, ఓము లేదంటే లోటస్ ముగ్గులు, పద్మ ముగ్గులు ఇట్లాంటివే వేసుకోవాలండి మనం పూజలకి వ్రతాలకి. ఎప్పుడు కూడా ఇవైతేనే చాలా శుభప్రదమైనవి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మనం పూజలకి వ్రతాలకి పీఠాలు యూజ్ చేస్తాం కదా. ఆ పీఠాలు ఏవైనా సరే ఇలా కట్టెవి కానీ లేదంటే ఇప్పుడు కొద్దిగా ఫ్యాషనబుల్గా వస్తున్నాయి కదా. మనం ఏ పీఠం యూజ్ చేసినా ఆ పీట పైన ముందుగా ఇలా పసుపు పూసుకోవాలండి. పసుపు పూసుకొని ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటేనే ఇంకా మనకి పూజ అనేది కంప్లీట్గా అనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు అలానే చేస్తాను. ఎప్పుడు పూజలు చేసినా కూడా ఇలా పీఠాన్ని కంప్లీట్గా అలంకరించుకుంటేనే ఆ తృప్తే వేరు కదా. ఇప్పుడు మనం ఇలా పీటకి పసుపు పూసి ముగ్గు అవన్నీ పెట్టుకున్నాక దీనికి చుట్టూ కూడా పసుపు కుంకుమతో బొట్లవి పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఈ పీఠానికి 4 వైపులా కూడా దారంతో కట్టేసి దాని తర్వాత మామిడాకుల తోరణం కట్టుకోవాలి. మనకి పూలు ఎక్కువగా అవైలబుల్లో ఉన్నాయనుకోండి, పూలతో కూడా తోరణం కట్టుకున్నారనుకోండి చాలా బాగా ఉంటుంది. మనకి పూజలు అంటేనే పూలతో స్టార్ట్ అవుతుంది కదా. అయినా కూడా పూజలు అంటే ఎంత మంచి ఫీల్ అండి కదా. ప్రొద్దున్నే లేచి అంతా ఫ్రెష్ అయిపోయి భగవంతుని ధ్యానంలో ఉంటూ అన్నీ ఇలా అరేంజ్ చేసుకుంటూ అదొక హ్యాపీనెస్. మనం ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటే ఇంకా అంత మంచి ఫీల్ వస్తుంది. ఇదండి స్వస్తికం చుట్టూ ఇంకా ఇలా లోటస్ 4 వైపులా కూడా వేశాను. తర్వాత పూలతో అలంకరించుకున్నాను. ఇప్పుడు ఇంకొక పద్మం ముగ్గు, ఇది ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ పద్మం ముగ్గు అండి. మనం ఏమీ లేదండి, ముగ్గులంటే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టామనుకోండి మనమే ఇష్టం ఉన్నట్టుగా సృష్టించేసుకొని వేసేసుకోవచ్చు. బట్ ఏంటంటే టైం కూడా ఉండాలి. ఇప్పుడు మనకున్న బిజీ లైఫ్లో మెయిన్ వచ్చేసి టైం ఉండదు. ఇక్కడ ఒక పని చేస్తుంటే నెక్స్ట్ ఆ పని ఏ టైంలో కంప్లీట్ చేయాలి ఆ తొందరలోనే ఉంటాం కదా. అది మెయిన్ వచ్చేసి మన దగ్గర టైం లేకే ఇవన్నీ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాము. బట్ ఏం లేదండి, ఇలానే చేయాలి అలానే చేయాలని ఏమీ ఉండదు. మీకు తోచినట్టుగా ఎలాంటి తప్పులు లేకుండా నిండు మనసుతో ఎప్పుడైనా కూడా మనం చేసే పూజలు కానీ వాటికి ముందు చేసుకునేటటువంటి ఇటువంటి ఏర్పాట్లు ఎలాంటి తప్పులు లేకుండా చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే బయటికి వెళ్ళే లేడీస్ ఉంటారు, వాళ్ళకి ఇంట్లో పనులు చేసుకోవాలి, బయటికి వెళ్ళి జాబ్స్ చేయాలంటే ఇవన్నీ చేయడానికి అవ్వదు కదా. అందుకని మీకు ఎలా తోచితే సింపుల్గా అలా
స్టార్ట్ చేసేసుకోవచ్చండి. నేను ఇప్పుడు మామూలుగా పూజా వీడియోస్ షేర్ చేసినా కూడా నాకు ఇంతకుముందు చాలామంది మెసేజ్ చేశారని చెప్పాను కదా! అక్క మీరు చేస్తున్న పూజా వీడియోలు బావుంటున్నాయి. డౌట్స్ అన్నీ క్లియర్ అవుతున్నాయి. బట్ ఏంటంటే షార్ట్‌గా చేయండని. అందుకని నేను ఎక్కువగా షార్ట్‌గానే చేస్తున్నాను. ఇదండి ఇంకొక ముగ్గు మనం పీఠం పైన వేసుకునేది. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసేసుకొని ముగ్గులు వేసుకుంటారు. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒకసారి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలండి.